మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రికాల సమయం కూడా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచుకొని మరొకసారి ఈ గూగుల్ మీటింగ్ ద్వారా ఇలా కూడుకొని అందరూ మరి ఒకరొకరు పలకరించుకోవడానికి కూడా దేవుని మాటలను నేర్చుకోవడానికి కూడా అందరికి కూడా మరొకసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలుగా ఉంచిన తండ్రి దేవునికి మరి ఈ విధంగా నడిపింపడానికి భాగ్యం ఇచ్చిన తండ్రి దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు అండి. అదేవిధంగా ఈరోజు కూడిక నడిపించడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ శ్రీనివాస్ కూడా వందనాలు. మరి కూడి వచ్చిన సహోదరులు కూడా వందనాలండి. మరి ఈ సమయంలో మనం ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ కూడికనికి ముందుకు మనం వెళ్దామండి. ప్రారంభ ప్రార్థన బ్రదర్ శ్రీనివాస్ గారు ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడాలని కూడిక తరపున హృదయపూర్వకంగా కోరుచున్నామండి. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకు, అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్నాను. మనందరికీ ఆయుష్, ఆరోగ్యాన్ని దయచేసి ఈరోజు మనము ఈ గూగుల్ మీట్ ద్వారా మనమందరం కలుసుకొని ఆయన స్తుతించడానికి, ఆయన కనపరచడానికి ఇలాంటి గొప్ప అవకాశాన్ని, తరుణాన్ని దయచేస్తున్నటువంటి మొట్టమొదటిగా తండ్రి నేను కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకుందాం. పరిశుద్ధుడవును, మహాగణుడవును, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామం బట్టి, మీ ఉన్నతమైన బట్టి, మీ మహోన్నతమైన నామం బట్టి యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్నాం తండ్రి. మనైనా ఉదయం నుండి ఒక వరకు మాకు ఆయుష్, ఆరోగ్యం దయచేసి మేము చేస్తున్నటువంటి పనిబాటు అంతట్లో కూడా తండ్రి మీ సహాయాన్ని, మీ కాపుదలను అనుగ్రహించి తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నైనా మీ దయ వలన తండ్రి మేము ఇలా సజీవులో ఉన్నాం తండ్రి. అది కేవలం మీ కృప, మీ కనికరమనే తండ్రి. తండ్రి ఈ సమయంలో అయినా ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా ఈ యొక్క సాయంకాల సమయంలో మేము ఇలా చేరుకొని మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నటువంటి విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమానికి మీరే అధ్యక్ష వహించి తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి మాలో ఉండి నైనా ఈ కార్యక్రమం అంతటికీ తండ్రి మీకు మహిమకరంగా కార్యక్రమం జరుగునట్లుగా మేము జరుపుకున్నట్లుగా మమ్మల్ని మీరు వాడుకోగలరంటూ తండ్రి ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించండి నాయనా. ఆన్లైన్లో ఇంకా తండ్రి ఆన్లైన్కి రాని వారు తండ్రి వారు ఎలాంటి పనిలో ఉన్నారో మాకైతే తెలియదు తండ్రి. వారిని కూడా తండ్రి సాధ్యం త్వరలో ఇక ఆన్లైన్లో అటెండ్ కావడానికి ఒక మంచి మనసు దయచేసి నడిపించగలరంటూ ఈ యొక్క కార్యక్రమానికి మీరే అధ్యక్ష వహించి మీరే ఘనత మహిమ పొందుతారంటూ మా ప్రభును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడినైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అధీనంతో వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము ఒక పాట పాడుకుందాం. వాట్సాప్లో నేను ఆ పాట పెట్టాను. మీరు తర్వాత కావాలంటే అది చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మనము పాట పాడుకుందాం. దేవా దయగల మా దేవా, మా ప్రార్థన ఆలకించుము. దేవా దయగల మా ప్రభువా, మా ప్రార్థన అంగీకరించుము. దేవా దయగల మా దేవా, మా ప్రార్థన ఆలకించుము. దేవా దయగల మా ప్రభువా, మా ప్రార్థన అంగీకరించుము. దయా హృదయము నీదేయని, దయా హృదయము నీదేయని, దయతో మా ప్రార్థన ఆలకించుము. దయతో మా ప్రార్థన
అంగీకరించుము. దేవా దయగల మా దేవా, మా ప్రార్థన ఆలకించుము. దేవా దయగల మా ప్రభువా, మా ప్రార్థన అంగీకరించుము. అన్నా ప్రార్థించగా గర్భఫలమినివిచ్చావు. హిజ్కియా ప్రార్థించగా ఆయుషు నీవిచ్చావు. అన్నా ప్రార్థించగా గర్భఫలము నీవిచ్చావు. హిజ్కియా ప్రార్థించగా ఆయుషు నీవిచ్చావు. యాకోబు ప్రార్థించగా ఆశీర్వదించితివి. యాకోబు ప్రార్థించగా ఆశీర్వదించితివి. దేవా దయగల మా దేవా, మా ప్రార్థన ఆలకించుము. దేవా దయగల మా ప్రభువా, మా ప్రార్థన అంగీకరించుము. సంసోను ప్రార్థించగా బలము నీవిచ్చావు. సొలొమోను ప్రార్థించగా జ్ఞానము నీవిచ్చావు. సంసోను ప్రార్థించగా బలము నీవిచ్చావు. సొలొమోను ప్రార్థించగా జ్ఞానము నీవిచ్చావు. మోషే ప్రార్థించగా మారా మధురమాయెను. మోషే ప్రార్థించగా మారా మధురమాయెను. దేవా దయగల మా దేవా, మా ప్రార్థన ఆలకించుము. దేవా దయగల మా ప్రభువా, మా ప్రార్థన అంగీకరించుము. పౌలు శీల ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. పేతురు ప్రార్థించగా తబితాను బ్రతికించెను. పౌలు శీల ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. పేతురు ప్రార్థించగా తబితాను బ్రతికించెను. సంఘము ప్రార్థించగా సమస్యలు తొలగిపోవును. సంఘము ప్రార్థించగా సమస్యలు తొలగిపోవును. దేవా దయగల మా దేవా, మా ప్రార్థన ఆలకించుము. దేవా దయగల మా ప్రభువా, మా ప్రార్థన అంగీకరించుము. దయాహృదయము నీదే అని, దయాహృదయము నీవేవని దయతో మా ప్రార్థన
ఆలకించుము. దయతో మా ప్రార్థన అంగీకరించుము. దేవా, దయగల మా దేవా, మా ప్రార్థన ఆలకించుము. దేవా, దయగల మా ప్రభువా, మా ప్రార్థన అంగీకరించుము. ఈ యొక్క పాట పాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ప్రార్థన చేసేదానికి కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సహోదరులు అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఎంతో చక్కగా ప్రారంభ ప్రార్థన చేసి ఆత్మీయ పాటను పాడి దేవుణ్ణి మేపరిచిన బ్రదర్ శ్రీనివాస్ గారికి కూడిక తరపున హృదయపూర్వక వందనాలండి. మరి ఈ సమయంలో వందనాలు బ్రదర్. వాక్యోపదేశం కోసం వందనాలు బ్రదర్. వాక్యోపదేశం కోసం బ్రదర్ సాత్విక్ గారు ప్రార్థన చేసి వాక్యోపదేశం నడిపించాలని కూడిక తరపున హృదయపూర్వక కోరుచున్నామండి. బ్రదర్ సాత్విక్ గారు, బ్రదర్ ఉన్నారా? బ్రదర్ వందనాలు బ్రదర్. వాక్యోపదేశం ప్రార్థన చేయండి. ఓకే బ్రదర్. ఈ గూగుల్ మీట్లో కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటాను. వాక్యోపదేశం కొరకు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయిన దేవా, ఈ బంగారు పాదములకు వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ దినమంతయు నీవే మాకు తోడై ఉండి సహాయం చేసి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. మరలా ఈ రాత్రికాల సమయంలో దేవా, అనుదినం లాగానే ఈ దినం కూడా దేవా, గూగుల్ మీట్లో కూడి నిన్ను ధ్యానించుకొని ఒక వాక్యాన్ని ధ్యానించుటకు నీవు మాకు కలగజేసినటువంటి అవకాశాన్ని బట్టి నీకే వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా దేవా దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నామయ్యా. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వవలసి ఉన్నదో దేవా, త్వరగా వారు జాయిన్ అవ్వటకు వారికి సహాయాన్ని కలగజేయమని అడిగి వేడుకుంటున్నామయ్యా. వాక్యోపదేశాన్ని బోధించేటువంటి సహోదరులకు, అదేవిధంగా దేవా వినేటువంటి సహోదరులకు, సహోదరిమణులకు దేవా, అందరికీ దేవా మంచి జ్ఞానాన్ని దయచేయమని అడిగి వేడుకుంటున్నామయ్యా. దేవా, వాక్యం అలా ఉన్నదో లేదో దేవా విని మీ యొక్క లేఖనాన్ని పరిశీలించి మీ యొక్క లేఖనానుసారంగా ఉంటే మాత్రం మేము దాన్ని ఆచరించుటకు మాకు సహాయాన్ని కలగజేయమని అడిగి వేడుకుంటున్నామయ్యా. మీ యొక్క వాక్యాన్ని కనిపెట్టేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నామయ్యా. ఈ కార్యక్రమం అంతయు దేవా ఆది నుంచి అంతం వరకు నీ వాక్యానుసారంగా నడిపించుటకు మాకు సహాయాన్ని దయచేయమని ఈ మా విన్నపములు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎంతో చక్కగా వాక్యోపదేశం కోసం ప్రార్థన చేసిన బ్రదర్ సాత్విక్ గారికి కూడిక తరపున వందనాలండి. సమయమున బ్రదర్ శ్రీనివాస్ గారు ఆత్మీయ మాటలను బోధించి మనం బలపరచాలని కూడిక తరపున హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నామండి. బ్రదరు వందనాలండి. అవును బ్రదర్. ఈ యొక్క సమయంలో మరొకసారి నాకు ఇలాంటి అవకాశాన్ని దయచేసినటువంటి తండ్రి అయిన దేవుడికి, అదేవిధంగా ఆన్లైన్ జరిగిస్తున్నటువంటి సహోదరులకు మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందుకెళ్దాం. ఈ సమయంలో వాక్యాన్ని చెప్తున్న నేను, అదేవిధంగా వాక్యాన్ని వింటున్న మీరు, ప్రతి ఒక్కరము మనము దేవుని సన్నిధిలో ఉన్నామని గమనించి నేనేమైతే చెప్తున్నానో అది వాక్యానుసారంగా ఉందా లేదనేది ప్రతి ఒక్కరూ పరిశీలించి ధ్యానించండి. మీ గ్రంథాలు, బైబిల్ను ఎవరి దగ్గర ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసి మనము కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందుకెళ్దాం. అవి నేను చెప్పేటువంటి వాక్యాలు నేను కాదు, దేవుడే మనతో మాట్లాడుతున్నానని ఆ భావంతో
ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆ వాక్యాన్ని విని నేర్చుకుని మన ఆత్మీయ జీవితాలను మనము మెరుగుపరుచుకుందాం. మనము గత 2 పాఠాల్లో మనము ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాము. క్రైస్తవ కుటుంబంలో ఏవి ఉండకూడదు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాము. క్రైస్తవ కుటుంబంలో ఏవి ఉండకూడదు అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దానికి నిర్వచనంగా మనము ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాం. అక్కడ ఏం చెప్తున్నాడు నేను చదువుతాను, బ్రీఫ్గా చదివి మనం పాఠంలోకి వెళ్దాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు 23:14 నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. నీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి, నీ ఇండ్లు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనలో వచ్చి ఆయన మనకు సహాయం చేసేదానికి ఉన్నాడు. మన ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు ఆయన విడిపించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఆయన మనతో వచ్చి సహవాసం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మనకు కాడికి వచ్చినప్పుడు మనము ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండకుంటే ఆయన మనం విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొరింథీలో కూడా ఒక మాట చెప్పాడు. మరి 2 కొరింథీలు 6:16 కూడా ఏమన్నాడు అంటే దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. మనమే జీవం గల దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. దేవుడే మనకి ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. నేను మనతో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉండును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. ఆయన మనతో సాహసం చేయడానికి ఇష్టపడుతున్నాడు కదా. అయితే మనమే దేవుని ఆలయమై ఉన్నాము కాబట్టి నేను నా కుటుంబంలో నా భార్య, నా పిల్లలు, కుటుంబం ఉన్నవారు కదా, కుటుంబంలో ఎంతమంది అవుతున్నారు వారందరూ ఎలా ఉండాలి అంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, భక్తిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనతో ఆయన సాహసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా ఏమి ఉండకూడదో మనము గత 2 పాఠాల్లో మనం నేర్చుకున్నాము. ఒకటి, ఇంటిలో సోమరితనం ఉండకూడదు అనేది మనం నేర్చుకున్నాము. సోమరితనం ఉంటే దానికి ఎన్ని నష్టాలు ఉన్నాయో కదా. దేవుడు దాన్ని ఎలా అసహించుకుంటున్నాడో మనం చూసాము. అలా సోమరితనాన్ని విడిచిపెట్టుకుంటే దేవుడు ఎలాంటి ఉన్నత స్థితిని కూడా ఆయనకు అధికారాన్ని కూడా ఇస్తాడో మనం చూసుకున్నాము. అదేవిధంగా ఇంటిలో కలహములు ఉండకూడదు అనేది మనం నేర్చుకున్నాము. ఇంటిలో కలహం, రెండోది ఏంటిది? ఇంటిలో కలహం ఉండకూడదు కదా. భర్తలు కానీ, భర్తకు భార్య కానీ, మన కుటుంబ పిల్లలతోటి కానీ, అన్నదమ్ములతో కానీ, మన రక్త సంబంధికులతోటి, బంధువులతో, ఎవరితోనైనా కానీ కుటుంబం ఉన్నటువంటి మనము సంఘంలో కానీ, సంఘంలో కూడా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కదా. అనేక చోట్ల సంఘాల్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా ఏం చేయకూడదు. మనము దేవుని కుటుంబంలో ఉన్న తర్వాత అది సంఘం అయిన కానీ, మనము వ్యక్తిగతంగా మన కుటుంబంలో కానీ మనం ఎలా ఉండాలి? కలహాలు ఉండే విధంగా మనం ఉండకూడదు. అదేవిధంగా మనలో ఏముండకూడదు అంటున్నాడు? ఇంటిలో మేలుకు ప్రతి కీడు చేయకూడదు.
మేలు చేస్తే దానికి మనము ప్రతి కీడు చేసేవారిగా మనం ఉండకూడదు అనే దాని గురించి మనము గత 2-3 పాటల్లో మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే, ఇంటిలో దైవ కుటుంబంలో ఉన్నటువంటి ఏమి ఉండకూడదు అనే అంశంలో 4వ పాయింటు, ఇంటిలో అన్యాయంగా ఆక్రమి ఆక్రమించిన సొమ్ము ఉండకూడదు. ఏమంటున్నాడు? ఇంటిలో అన్యాయముగా ఆక్రమించినటువంటి సొమ్ము కానీ, ధనం కానీ మన ఇంటిలో ఉండకూడదు. దేని కుటుంబంలో ఉండకూడదు. అంటే అన్యాయంగా, అంటే ధనము మనకు కావాలి. అయితే దైవికంగా దేవుడు మనం అది ఏ విధంగా మనం ధనాన్ని సంపాదించుకోవాలో అది మనకు తెలుసనమాట. దేవుడు మనకు చెప్పాడు కాబట్టి ఆ విధంగా. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే అన్యాయంగా సంపాదించడానికి అడ్డదారిలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నారన్నమాట. కాబట్టి అలా వెళ్ళిన వారు ఉన్నారా అంటే ఉన్నారన్నమాట. కాబట్టి బైబిల్‌లో కొన్ని విషయాల గురించి మనం చూసుకొని అన్యాయంగా సంపాదించినటువంటి ఆ సొమ్మైనా గానీ, ఎవరిదైనా గానీ, ఆ యొక్క ధనమైనా గానీ, వారు దేవుడు వారి పట్ల ద్వేషిస్తున్నాడు. అలా స్వభావం ఉండకూడదనుకుంటున్నాడు. అయితే అది విడిచిపెట్టుకొని మనము దేవునికి అనుకూలంగా జీవిస్తే మనకు కలిగే లాభం ఏందో మనం చూసుకుందాము. మొదటిగా మీకా రాసినటువంటి గ్రంథము మీకా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఇశ్రాయేలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఇక్కడ చెప్తున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటుండు? వారు భూములు ఆశించి పట్టుకొందురు. భూములు ఆశించి ఏం చేస్తారంట? ఇతరులదనమాట. భూములు ఆశించి పట్టుకుందురు. ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు. ఏమంటుండు? ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్యమును అన్యాయముగా ఆక్రమింతురు. ఏమంటున్నాడు? వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్యమును అన్యాయముగా ఆక్రమింతురు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు మనం అది మొదటి నుంచి మనం చదువుకుంటే అక్కడ మనకు తెలుస్తుందన్నమాట. వాళ్ళు ఎలాంటి అన్యాయంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు. మొదటి వచనంలో చెప్తున్నామంట. వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉంటారంట. ఇక్కడ చెప్తుండు 2వ అధ్యాయం 1వ వచనంలో, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు అంట. మంచం మీద పండుకున్నప్పుడే ఎవరిని మోసం చేయాలా, ఎవరిని అన్యాయంగా నేను ఎవరిది సంపాదించుకోవాలా, ఎవరిది ఆక్రమించుకోవాలా అనేది స్వభావం అనమాట. ఇక్కడ ఏమంటాడు? మంచము మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయువారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. అంటే అన్యాయంగా సంపాదించాలి, అన్యాయంగా దోచుకోవాలి అనేటి. ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి, దేవుని ప్రజలైనటువంటి ఆ ఇశ్రాయేలీయులు అలాంటి ఆలోచన ఉన్నారన్నమాట. అలాంటి ఆలోచన ఉంది. కాబట్టి అలాంటి ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులుగా అన్నటువంటి మనము, దేవుని కుమారులు, దేవుని బిడ్డలైనటువంటి మనము ఎలాంటి ఆలోచనతో ఉన్నాం? మనము అదే విధంగా వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో, ఎవరిదైనా ఆక్రమించుకోవాలని మన కుటుంబంలో ఉన్న వారిది కానీ, బంధువులతో కానీ, మన వేరే వారిదైనా కానీ కదా, వారిది ఆస్తిని మనము అన్యాయంగా సంపాదించుకోవాలి, అన్యాయంగా ఆక్రమించుకోవాలని, ధనాన్ని అన్యాయంగా మనము సంపాదించుకోవాలని ఎలాంటి ఆలోచనతో ఉన్నాయా కదా? ఒకవేళ మనం అలాంటి ఆలోచనతో ఉంటే
మనము దేవుడు మనను ఆశ్రయించుకునేవాడిగా ఉంటాడు, మనలో నివసింపడు. అదే ఇక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా దానికి సంబంధించిందిగా ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యాకోబు సంతతి వారి ప్రధానులారా, యాకోబు సంతతి వారి ప్రధానులారా అంటే యాకోబులో ఉన్నటువంటి సంతతిలో ప్రధానులు ఏం చేస్తున్నారంట? ప్రధానులారా, ఇశ్రాయేలుల అధిపతులారా, ఇశ్రాయేలు అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు, న్యాయమును ఏం చేస్తుంటారంట? తృణీకరిస్తూ, న్యాయాన్ని తృణీకరించుచు ఏం చేస్తుండ్రు వాళ్ళు? దుర్నీతిని నీతిగా ఎంచువార్లారా, దుర్నీతిని నీతిగా ఎంచువారు. దుర్నీతి అంటే సన్మార్గము, నీతి మార్గాన్ని ఇడిచిపెట్టి వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకుంటుండ్రు? దుర్నిమాతం, చెడ్డ మార్గాన్ని ఎంచుకుంటుండ్రు. చెడ్డ మార్గంలో వెళితే ఏం చేయాలని, చెడ్డ మార్గంలో వెళ్ళి ఏం చేయాలి అని అనేక అమాయకులైనా కానీ ఇతరులైనా కానీ వారి ఇండ్లను దోచుకోవడము కదా, వాళ్ళ సొమ్ము దోచుకోవడము, వాళ్ళ పొలాలు దోచుకోవడము, ఇలాగా ఎవరెవరు చేస్తుంటారంట? ఇక్కడ చెప్తుండు, యాకోబు సంతతి వారు ప్రధానులారా, ఇశ్రాయేలుల అధిపతులారా, ప్రధానులు మళ్ళీ అధిపతులారా, ఇంకేమంటున్నాడు? న్యాయమును తృణీకరించుచు ఏం చేస్తుండ్రు? న్యాయముగా ఉంటూ, న్యాయం ఒకటి ఉంటే ఆ న్యాయాన్ని మనం ఏం చేస్తుండ్రు? తృణీకరించి అంటే విడిచిపెట్టి ఏం చేస్తుండ్రు? దుర్నీతి నీతిగా ఎంచుకోను వాళ్ళ. దుర్నీతి అంటే నీతి విడిచిపెట్టి దుర్నీతినే నీతిగా ఎంచుకుంటున్నారంట. దుర్నీతి అంటే చెడ్డ మార్గమే అదే మంచి మార్గాన్ని అనుకొని వెళ్తూ ఉంటారంట. అలా వెళ్తూ ఏమంటున్నాడు? ఏం చెప్తున్నారు? తృణీకరించు, దుర్నీతిని నీతిగా ఎంచువార్లారా, ఈ మాట ఆలకించుడి, ఈ మాట ఆలకించుడి. ఏంది చెప్తున్నాడు? ఏం మాట ఆలకిస్తున్నాడంటే ఏం చెప్తున్నాడు కదా? ఇశ్రాయేలు అలాంటి స్థితిలో ఉన్నారు. అలాంటి అన్యాయంగా వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు ఆస్తులు, పొలాలు కదా, ఇండ్లు. అలాంటి మన ఇంటిలో అలాంటి స్వభావం వ్యక్తులు ఉండకూడదు. అలాంటి ఆలోచనలు దేని కుటుంబంలో ఉండకూడదు. కాబట్టి అలాగా లేనిటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటిదంటే, ఆయన సమూయేలు రాసినటువంటి గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. సమూయేలు గ్రంథము ఒక మాట చెప్తున్నాడు. ఆయనటువంటి స్థితిని బట్టి ఆయన ఎలా నడుచుకున్నాడో, అంటే మనం కూడా అలాంటి దేవుని కుమారులు, దేవుని బిడ్డలైన తర్వాత మనం కూడా అలాంటి స్వభావం కలిగి ఉండాలి. ఎలాగైతే ఇశ్రాయేలు అధిపతులు కానీ, ప్రధానులు కానీ ఎలాగైతే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని, అమాయకులైనటువంటి వారిని వాళ్ళ సొమ్ము ఎలా అయితే ఆక్రమించుకున్నారో అన్యాయంగా, వాళ్ళ పొలాలు ఎలాగైతే ఆక్రమించుకున్నారో, వాళ్ళ ఇళ్ళను ఎలాగైతే ఆక్రమించుకున్నారో, వాళ్ళ ధనాన్ని ఎలాగైతే ఆక్రమించుకున్నారో, దుర్నీతి ఎలా ఎంచుకున్నారంట? నీతిగా ఎంచుకున్నారంట, మంచి మార్గాన్ని ఎంచుకున్నారంట. అలాంటి స్థితి మనలో ఒకవేళ అలాంటి స్వభావ వ్యక్తులు మనలో ఉండేమో. కాబట్టి అలాంటి స్వభావంగా ఉండకూడదు. ఎలాంటి స్వభావం ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ కూడా అలాంటి సందర్భమే జరిగింది. మొదటి సమూయేలు 12వ అధ్యాయము, 12వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుంటే ఇక్కడ మాట ఉంది. 3వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో నేనున్నాను, నేను ఎవరిని ఇక్కడ చెప్తున్నాడు సమూయేలు గారు అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారందరితోటి కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నేనున్నాను, నేను ఎవరిని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవరిని గార్ధాంబనైనను పట్టుకుంటున్నా. గార్ధాంబం అంటే
గుర్రాన్ని, ఎవనినైనను అన్యాయము చే ఎవరినైనా బాధ పెట్టినా, ఎవనినైనా అన్యాయము చేసినా, ఎవనినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగూ చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా విత్తునని నేను. కాబట్టి ఏమంటున్నాడు? నువ్వు మాకు ఏ అన్యాయం అక్కడ చెప్తున్నారన్నమాట. అంటే సమూయేలు గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేను అన్యాయం చేశానా, ఎవరైనా మోసం చేసిన, ఎవరైనా అక్రమంగా నేను వారు ఎవరిదైనా ధర్మమునైనా కానీ, కాబట్టి ఏదైనా కానీ నేను వారి దగ్గర ఏమైనా తీసుకున్నానా, లంచం తీసుకున్నానా, పుచ్చుకున్నానా అంటే ఈయన ప్రధాన యాజకుడు. ఎవరు? సమూయేలు గారు. ఆయన ప్రవక్త, ప్రధాన యాజకుడు. కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆ స్థితి ఎలా ఉన్నదంటే, ఎవరు కూడా ఏం చేయలేదు, అన్యాయంగా ఎప్పుడూ సంపాదించలేదు, ఎవరుగా లంచం తీసుకోలేదు. కాబట్టి ఆయన అలా చెప్పగలుగుతున్నాడు అన్నమాట. ఇక 5వ వచనంలో చదువుకుంటే గిన చెప్తున్నాడు, వారే ఆయన గురించి స్టేట్మెంట్ ఇస్తున్నారు. నువ్వు మా దగ్గర ఏమీ అలాంటి తీసుకోలేదు, అలాగా నడుచుకోలేదు అని చెప్తున్నాడు. కాబట్టి మనలో అలాంటి స్వభావం నేను కూడా అలా చెప్పగలిగే సామర్థ్యాన్ని నాలో ఉందా? ఒకవేళ మనము అలాగా ఇశ్రాయేలు ఆ ప్రధానులు, అధికారులు వాళ్ళు ఎలాగైతే చెడు ఆలోచనతోటి అక్కడున్న ఆ ప్రజలను ఎలా మోసపరచాలో, అన్యాయంగా సంపాదించుకోవాలో అని ఆలోచన ఎలాగున్నదో అలాంటి స్వభావంతో ఉన్నామా? అదేవిధంగా ఇక్కడ సమూయేలు ఏం చెప్తున్నాడు? నేను ఎవరిది కూడా ఆశించలేదు, అన్యాయంగా నేను వాళ్ళది ఒక్క వస్తువు కూడా నేను తీసుకోలేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గర వచ్చి సాహసం చేయడానికి ఇష్టపడతాడు? వారి దగ్గర వచ్చి ఇష్టపడతాడా? లేదంటే ఇక్కడ ఉన్నట్టు సమూయేలు అయితే ఎలాగైతే యథార్థంగా ఆయన అందరి ముందు చెప్తున్నాడో వారి దగ్గర వచ్చి సాహసం చేయగలుగుతాడా? కాబట్టి ఎవరి దగ్గర అంటే సమూయేలు దగ్గరనే ఆయన చెప్పగలుగుతాడు అన్నమాట. కాబట్టి ఇంకొక విషయాన్ని మనము దానికి అనుగుణంగానే మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ధనాన్ని ఆశించిన వాళ్ళు అంటే ఇప్పుడు పాత నిబంధనలో అక్కడ సమూయేలు దగ్గర చెప్తున్నాడు. క్రొత్త నిబంధనలో మనం చూసుకుంటే, క్రొత్త నిబంధనలో పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, ఏంటి? నువ్వు ధనాన్ని ఆశించగాకు, నువ్వు అన్యాయంగా ఎవరిది కానీ నువ్వు ఆశించగాకు, ఎవరిది ఆశించకూడదు. నువ్వు ఏమి చేయాలో, దేని కొరకు నువ్వు ప్రయాసపడాలో దానికి నువ్వు మొట్టమొదటి స్థానాన్ని నువ్వు ఇయ్యాలో అని దాని గురించి అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు అంటే 2 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 6వ అధ్యాయం 10వ వచనంలో, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష అంటే ధనాన్ని ఎవరైతే ఆపేక్షగా ఆశిస్తారో, దాని కొరకు ప్రాగులాడతారో, దాని కొరకు ప్రయాసపడతారో, అన్యాయంగా సంపాదించడానికి, అన్యాయంగా వేరే ఇతరులది వాళ్ళ సొమ్మును మనము స్వాధీనపరచుకోవాలని, వారిది సంపాదించుకోవాలి, లాక్కోవాలని, అలాంటి దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలంటే మనలో అలాంటి ఆలోచన ఉండకూడదు అని
దేవుడు ఈ క్రొత్త నిబంధనలో చెప్తున్నాడు. పౌలు గారి ద్వారా చెప్తున్నాడు. ఏమని? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కీడులకు మూలమంట. సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని విశ్వాసం నుండి తొలగిపోయారు. ఏ విశ్వాసంలో? ఎక్కడ విశ్వాసంలో అంటే మనము రక్షణ పొందిన తర్వాత, దేవుని కుమారులైన తర్వాత, క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు సంఘంలో చేర్చబడిన తర్వాత, విశ్వాసంగా మనం జీవిస్తున్నటువంటి మనం ఏం చేస్తాము? కొంతకాలము మనం గడిచిన తర్వాత మనం ఆ ధనాపేక్షను బట్టి మనం ముందున్నటువంటి ఆ యొక్క ధనాపేక్షలో ఆ యొక్క ఆలోచనలు, ఆ ధనము ఎలాగైనా సంపాదించాలి, ఎలా దాని కొరకు ప్రయాసపడాలని చెప్పి దాని కొరకే మనం ఆలోచిస్తూ ఎంతోమంది ఏం చేస్తుంటారు? దానిని ఎలాగైనా సంపాదించాలి అని చెప్పి ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రయాసపడుతుంటారు. అదేవిధంగా క్రైస్తవ కుటుంబం కూడా అలాంటి ఆలోచన ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటాడు? కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారన్నమాట. ఒకవేళ మనం కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయేమో, మనం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కదా. అలా ఏమిటాడు? నానా బాధలతో తమను తామే పొడుచుకునే స్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయాలి? మనము దాన్ని విడిచిపెట్టి అన్యాయంగా మనము ఆ సొమ్మును విడిచిపెట్టి అలాంటివి మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనము అలాంటి స్థితిని మనకొద్దు. మళ్ళీ ఏం చేయాలి? మనం ఏం సంపాదించుకోవాలి? ఏమి మనలో ఉండాలి అని చెప్తే ఇక్కడ చెప్తున్నాను అనమాట. 11వ వచనం చెప్పండి. ఏమని? దైవజనుడా నీవైతే అలాగా అనేక మంది దానికి ప్రయాసపడి దాని గురించి ధనము అని మోసంగా అన్యాయంగా సంపాదించాలని చెప్పి ఎంతోమంది అలా చేసి విశ్వాసం నుండి తొలగిపోయారయా. అలా పాత నిబంధనలు కూడా అలాగే వెళ్ళిపోయారు. క్రొత్త నిబంధనలు కూడా కొంతమంది అలా వెళ్ళిపోతున్నారు. కాబట్టి నువ్వైతే ఇక్కడ ఏమంటాడు? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి దానిని విసర్జించాలంట. ఏదైతే ధనం గురించి అన్యాయంగా ఏదైతే సంపాదించుకోవాలా, నేను ఇటు బిల్డింగ్లు కట్టుకోవాలి, సంపాదించుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, గొప్పతనంగా ఉండాలని ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అయితే మనకు డబ్బు అవసరం లేదంటే అవసరము. అయితే మనకు ఎంత అవసరమో దేవునికి తెలుసు. మనకు కుటుంబాన్ని ఎంత పోషించుకోవాలో, ఏమి అవసరం ఉన్నాయో మనం అది అన్యాయంగా మనం ఇతరులది మనం సంపాదించుకోవడం, న్యాయంగా కష్టపడి మనం సంపాదించుకుంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, ఇలాంటి ఆలోచనని విసర్జించి ఏం చేస్తున్నాడు? నీతిని అంటే సన్మార్గము. మంచి మార్గం ఏమైతుందో, నీతి మార్గం ఏమైతుందో దానిలో నువ్వు నడుచుకుంటూ ఇంకేమంటాడు? భక్తిని ఏ భక్తి అంటే 6వ వచనం చెప్తున్నాడు. అక్కడనే పైన ఏ భక్తి అంటున్నాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. ఎలాంటి భక్తి ఉండాలని మనము? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. గొప్ప లాభసాధనం అంటే మనకు లాభాన్ని చేకూర్చేది భక్తి. ఎవరి మీద? దైవభక్తి. అంటే దేవుని పైన మనం భక్తి కలిగి ఉంటే మన అవసరాలన్నీ తీరుస్తాడు. మనకి ఏం కావాలనో ప్రతిదీ ఇస్తాడు. దేవుడు చెప్పిన రీతిగా మనం జీవిస్తే, మన పరిశుద్ధంగా నీతిగా జీవిస్తే ఆయన మనతోటి సావాసం చేస్తాడు, మనతోటి ఉంటాడు. ఇప్పుడు మనతోటి ఉన్నప్పుడు మనకి ఏమేమి హక్కులు ఉన్నాయో, ఏమిటంటే అవసరాలు ఉన్నాయో మన తండ్రి తీర్చడా? మన పిల్లలకు ఏమేంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళకు అన్నీ మనం తీర్చడం లేదా? అదేవిధంగా పరలోకపు తండ్రి మన అవసరాలు తీర్చగలిగే సామర్థ్యం ఆయనకి లేదా? ఖచ్చితంగా తీరుస్తాడు. అయితే మనం ఏం చేయటం లేదంటే దేవుని పైన మనం దైవభక్తి కలిగి మనం ఆయన పైన ఆధారపడటం లేదు. గొప్ప లాభ సాధనం అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే దైవభక్తి కలిగి జీవిస్తావో నువ్వు గొప్ప లాభాన్ని సంపాదించుకుంటావు.
కంపల్సరీగా నువ్వు ఒక రిచెస్ట్‌గా అయిపోతావు. ఆత్మీయంగా నువ్వు పెరగలుగుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడే మనదొచ్చి సాహసం చేయడానికి ఇష్టపడుతున్నాడు గదా! అన్నప్పుడు మనము ఏం చేయటం లేదంటే దేవుని పైన మనం ఆధారపడటం లేదు. దుర్నీతిది దుర్నీతి ఆ మార్గంలో వెళ్తూ అదే నీతి మార్గానని ఆ మార్గంలో మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు దాన్ని అసహించుకుంటున్నాడు. నీతి మార్గాన్ని మనం పోవాలి. ఎందుకంటే ఇప్పుడు నీతిని అంటే సన్మార్గంలో మనం వెళ్తూ, భక్తిని అంటే దైవభక్తి కలిగి జీవిస్తూ, విశ్వాసమును మనలో ఏముండాలంట? విశ్వాసము. నువ్వు ఏమైతే విశ్వసించి నువ్వు ప్రభు సంఘంలో వచ్చావో, ప్రభులోకి వచ్చావో, ఆ విశ్వాసాన్ని నువ్వు చివరి వరకు నువ్వు కాపాడుకోవాలి. ఆ విశ్వాసము ఎంతవరకు? చివరి వరకు. ఎందుకంటే ఆ విశ్వాసం నుండి తొలగిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా! అనేక విశ్వాసాలు బయలుదేరినాయి. దేవుడు పెట్టింది ఒక విశ్వాసం అయితే, ఒకటే విశ్వాసం అని చెప్తుంటే, ఇప్పుడు అనేక విశ్వాసాలు వచ్చి మీ విశ్వాసం వేరే, మా విశ్వాసం అనే స్థితిలో ఎన్నో సంఘాలలో అవి పలకడం చూస్తూ ఉంటాం. అయితే మనం నమ్మినటువంటి ఆ విశ్వాసం ఏమైతే ఒకటి విశ్వాసాన్ని నమ్మినామో, ఆ విశ్వాసాన్ని మనము కడవరకు గట్టిగా మనం పట్టుకోవాలి. ఇంకేమంటాడు? ప్రేమను. మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. సహోదరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి. కుటుంబంలో ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి కదా! మన కుటుంబంలో ప్రేమ ఉండాలి. మన సంఘంలో ప్రేమ ఉండాలి. మన ఇంటి పక్కల చుట్టుపక్కల వారితోటి కూడా మనం ప్రేమగానే నడుచుకోవాలి. వీళ్ళు దైవ కుటుంబము, దేవుని బిడ్డలు అని వారి ద్వారా మనం సాక్ష్యం పొందే ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగాలి. ఇంకేమంటున్నాడు? ఓర్పును. మనలో ఉండాలి, ఓర్పు ఉండాలి. మనము చాలా వరకు ఓర్చుకోలేము. ఏదైనా కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతున్న కొన్ని శ్రమలు వస్తుందనే ఆ శ్రమలలో మనం ఓర్చుకోలేము. ఏంది నాకే ఇలా కలుగుతుంది, నాకే ఇలా సంభవిస్తున్నాయి, ఏంది దేవా అని చెప్పి మనం మొరపెడతా ఉంటాం. కాబట్టి మనకు ఏదైనా దేవుడు ఒక మేలు ఇవ్వాలనుకుంటే మనకు కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు వస్తున్నాయంటే మనము ఎందుకు వస్తున్నాయంటే మనము అజ్ఞానంగా మనం ప్రవర్తించడం వలన ఏదో సమస్యల్లో మనము ఆలోచించకుండా సరైన నిర్ణయం తీసుకోలేకుండా ఏదో ఒకటి తప్పు చేయడం వలన మనకేం చేస్తావు? శ్రమలు వస్తాయన్నమాట. కాబట్టి దేవుని దగ్గర మనము ఓర్చుకొని ఉన్నట్లయితే దేవుడు మనకు రావాల్సిన దీవెన మనకిస్తాడు. ఇంకేమిటాడు? సాత్వికను సంపాదించుకొనుటకు ప్రయాసపడము. సాత్వికము మనలో ఏముండాలి? సాత్వికము సంపాదించుకోవడం. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్నమాట. అంటే మనలో ఎప్పుడైతే సాత్వికాన్ని మనం సంపాదించుకుంటామో మనము భూలోకాన్ని సంపాదించుకుంటాం. అందుకని ఉంటాడు సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ప్రయాసము అంటే ప్రయాసపడుము అంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడంటే ఏం చేయాలి మనము? దాని కొరకు మనం ప్రయాసపడాలి. సాత్వికాన్ని మనం సంపాదించుకునేందుకు విశ్వాస సంబంధమైనటువంటి ఏమంటున్నాడు? అయిపోయిందండి, ముగిస్తున్నాను నేను. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. విశ్వాస సంబంధమైనటువంటి మంచి నువ్వేమైతే విశ్వసించినావో ఆ విశ్వాసానికి తగినట్టుగా మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. నువ్వు అలాగే చివరి వరకు నువ్వు పోరాడావంటే నువ్వేం చేస్తావు? నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. దాన్ని పొందడానికే నిన్ను పిలుచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, క్రైస్తవులుగా మనలందరినీ పిలుచుకున్నాడు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని పొందటానికి. అయితే ఆ నిత్య జీవాన్ని పొందటానికి ఉన్నటువంటి అది పొందాలంటే నేనేం చేయాలి? మంచి పోరాటాన్ని నేను పోరాడాలి. ఏమేమి పోరాడాలి? నాలో ఏముండాలి అంటే నాలో నేను విసర్జించేటటువంటి ఆ ధనాపేక్ష, అది అన్యాయంగా సంపాదించే విషయంలో మనం అన్నీ పక్కన పెట్టి దేవుడు చెప్పినటువంటి ఏమైతే చెప్పాడో దాన్ని మనం ఏం చేసుకోవాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును,
సాత్వికను సంపాదించుకున్నటకును ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన విశ్వాస సంబంధములు విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడము. నిత్యజీవమును నిత్యజీవమును చేపట్టము. దాని పొందుటకు మనము పిలవబడినాము. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటేవి. అనేక సాక్షుల ఎదుట మన గురించి మంచి సాక్ష్యం పొందే విధంగా మన జీవితాన్ని కొనసాగాలి. వీడు నా అన్యాయస్తురాలు అని చెప్పే విధంగా మనము మన జీవితాలు ఉండకూడదు. అలాగా మన అన్యాయస్తుడిగా మనం జీవిస్తే దేవుడు మనల్ని అసహించుకుంటాడు, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ నేను ఇప్పుడు ఏమైతే మనం చదువుకున్నామో తిమోతి పత్రికలో అవి మనం సంపాదించుకుంటే కంపల్సరీగా దేవుడు మనతో వచ్చి సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో, అలాంటి ఇశ్రాయేలీయులు అన్యాయంగా ఏమైతే ఆలోచన చేశాడో అలాంటి స్థితిలో మనం ఉన్నామా, లేకుంటే దేవుడు చెప్పినటువంటి ఏమైతే మనలో పెంపొందించుకోవాలి, మనలో ఉండాలి, అవి మనము పెంపొందించుకోవడానికి మనము వాటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నామా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఓర్పుతో ఇంతవరకు వాక్యమునకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి నన్ను వాడుకున్నందుకు మొట్టమొదటిగా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా అవకాశం ఇచ్చినటువంటి ఆన్లైన్ దర్శిస్తున్నటువంటి సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సోదరులు అధ్యక్ష వారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ఎంతో చక్కగా క్రైస్తవుల కుటుంబంలో ఏముండకూడదు అని మనం చక్కగా దేవుని గ్రంథం ద్వారా మరి పెద్ద శ్రీనివాస గారు అన్నగారు ఎంతో చక్కగా వివరించారండి. అందరూ కూడా అర్థమైందని నేను నమ్ముచున్నాను. మరి విన్న మాటలు మరి ఎవరు కూడా విడిచిపెట్టకుండా తన హృదయాన్ని భద్రం చేసుకుని మా లోపల సరిదిద్దుకోవాలని మరొకసారి అందరూ కూడా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా చక్కగా మాకందరికీ వాక్యాన్ని అర్థమైన విధంగా వివరించిన బ్రదర్ గారికి క్రీస్తు గారు వందనాలండి. మరి ఈ సమయంలో మనము వందనాలు కదా. మరి ఈ సమయంలో వాక్యం ఫలించలాగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుని కూడికను ముగించుకుందాం. అందరూ కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకుంటే ప్రార్థన. పరలోకమున నా తండ్రి, పరిశుద్ధుడైన ప్రేమైన నా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి. మరొకసారి క్రీస్తు నామంలో తండ్రి ఈ రాత్రి కాల సమయం విజ్ఞాపన చెల్లిస్తున్నాము తండ్రి. ఎక్కడో పుట్టిన మేము, ఎక్కడో పెరిగిన మేము, యోగ్యతరత లేని వాళ్ళని యోగ్యులుగా చేసి తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచుకొని ఈ రాత్రి కాల సమయంలో గూగుల్ మీటింగ్ ద్వారా కూడుకొని నీ స్వచ్ఛమైన మాటలు మాకు మీరు అందించిన విధానం బట్టి మీకు స్తోత్రాల కృతజ్ఞతలు. ఇదిగో తండ్రి ఎంతో చక్కగా సూటిగా తండ్రి సున్నంగా తండ్రి బ్రదర్ శ్రీనివాస్ గారు నా తండ్రి ఆయన ద్వారా తండ్రి మీరు చక్కగా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి. విన్న మాటలు ఇదిగో తండ్రి విన్న మేమందరము తండ్రి విని విడిచిపెట్టేవారు కాక విని తండ్రి మా హృదయంలో భద్రం చేసుకొని నీ ఎందు భయభక్తులు కలిగిన తండ్రి ఏమి మాలో ఉండకూడదు, ఏమి ఉండాలో అని మమ్మల్ని ప్రశ్నించుకొని నా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి ఇదిగో తండ్రి నీ మార్గంలో మేము నడిచేవారుగా ఉండడానికి కూడా సహాయం చేసి దీవించి మేము నడిపించండి. విన్న మాటలు నా తండ్రి 30 తండ్రి 60 100 ఫలించులాగా సహాయం చేయబడుకుంటున్నాను. అదేవిధంగా వాక్యాన్ని వివరించిన బ్రదర్ శ్రీనివాస్ గారు కూడా మేము జ్ఞాపకం చేసుకొని ఇదిగో తండ్రి ఆయన ఎంతో దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ తండ్రి మీ దగ్గరకు కావాల్సిన ఆరోగ్యం ఆయుష్యాలను అనుగ్రహించి మీ దగ్గర నడిపించండి. ఆయన చేస్తున్న సేవా పరిచర్యలో పని విషయంలో తండ్రి మీ తోడుగుండి బలపరిచి అని అన్ని విధంగా తండ్రి మీ దేవతను కాపలు బట్టి నడిపించబడుకుంటున్న తండ్రి బ్రదర్ గారు ప్రేమించిన సిస్టర్ విషయంలో తండ్రి సిస్టర్ కావాల్సిన తండ్రి తన శరీరం తీసి శరీరాన్ని బలపరిచి ఆరోగ్యమైన శుభ్రాలను అనుగ్రహించి మీ దగ్గర నడిపించండి. అదేవిధంగా వాళ్ళు ఇరుగురిని ప్రేమించిన తండ్రి కుమార్తె విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి చదువుకున్న విషయంలో తండ్రి ఉద్యోగం చేస్తున్న కుమార్తె విషయంలో తండ్రి మీ దగ్గర కృపంతో కావాల్సిన ఆరోగ్యమైన శుభ్రాలను అనుగ్రహించి నిరకల కింద దాచుకొని నడిపించండి. ఇలాగా ఈ కుటుంబం అంతా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కావాల్సిన దీవెనలు ఆశలు అనుగ్రహించి మేము నడిపించబడుకుంటున్నాను.
ఇదివరకు తండ్రి ఎంతో చక్కగా క్రమంగా తండ్రి నడిపించిన కూడిక విషయంలో తండ్రి మీరు ఉన్నారని నమ్ముచున్నాము. మేము మధ్యలో ఉన్నారు మమ్మల్ని చూస్తున్న నమ్ముచున్నాము నా తండ్రి. అదేవిధంగా కోడికలు ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి పేరు పేరు మీరు దీవించి జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నీ చిత్తం ఉంటుంది తండ్రి. దిగుతున్న మంచి విశ్రాంతి మాకు అనుగ్రహించి తండ్రి నీ కుమారుడు ఒకరు రాకడ ఆలస్యం అయితే దిగుతున్న రోజు సోమవారం దినము నా తండ్రి మేము అందరం నా తండ్రి ఎల్లుండి నా తండ్రి నీ కుమ్మడు ఒక ప్రతి దినంలో మేమందరం సన్నిధిలో కూడుకొని నీ మాటలు నేర్చుకోవడానికి ఎల్లుండి నీ చిత్తం అంటే తండ్రి ఈ సమయంలో మేమందరం కూడుకొని ఇలాగా ఆత్మీయ మాటలు నేర్చుకోవడానికి సహాయం చేయమనుకుంటున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మంచి నిద్రాన్ని విశ్రాంతి మాకు అనుగ్రహించి ఇదే నడిపించి వేకువ నీ సన్నిధిలో రావడానికి అతన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగిన పాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. సిస్టర్ ఆమేన్. అందరికీ వందనాలు.